అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్ ఫుర్ఖాన్ 59వ వివరణ 5వ రుక్కు. కానీ ఈ బాహ్యపరమైన పదాల మధ్య అంతర్లిఖితంగా మరో సూక్ష్మమైన సంకేతము తొంగి చూస్తూ ఉంది. తిరస్కారం బహుదైవారాధనల నీడ నేడు అంతటా విస్తరించి ఉంది. అది శాశ్వతం కాదు. మార్గదర్శక భాస్కరుడు దివ్య ఖురాన్ ప్రవక్త మహానీయుల సల్లల్లాహు అలైహి వసల్లం రూపంలో ఉదయించాడు. బయటికి చూస్తే నీడ బహుదూరాల వరకు వ్యాపించి ఉంది. కానీ ఈ సూర్యుడు పైకి ఎగబ్రాకిన కొద్దీ నీడ సంకోచిస్తూ పోతుంది. అయితే సహనం అవసరం. దైవశాసనం ఎన్నడూ ఒక్కసారిగా పరివర్తనలు తీసుకురాదు. భౌతిక ప్రపంచంలో సూర్యుడు ఏ విధంగా మెల్లమెల్లగా ఎగబ్రాకుతూ ఉంటాడో, నీడ ఎలా మెల్లమెల్లగానే సంకోచిస్తూ ఉంటుందో, అదేవిధంగా ఆలోచన నైతిక ప్రపంచంలోనూ మార్గదర్శక ప్రభాకరుని ఉద్భానం మార్గవిహీనతా ఛాయల పతనం మెల్లమెల్లగానే జరుగుతాయి. అంటే ఆచ్ఛాదనా పదార్థం. ఈ ఆయట్లో 3 కోణాలున్నాయి. ఒక కోణంలో ఇది దేవుని ఏకత్వానికి నిదర్శనం. రెండవ కోణంలో ఇది మానవుని దైనందిన అనుభవం పరిశీలనల ఆధారంగా మరణానంతర జీవితం సాధ్యమనని నిరూపణ చూపుతుంది. మూడవ కోణంలో అది ఎంతో సూక్ష్మంగా శుభవార్తనిస్తోంది. అజ్ఞానపు చీకటి రాత్రి అంతమైపోయింది. జ్ఞానం చేతన మార్గదర్శనం ఎరుక పట్టపగలు ప్రకటితమై వచ్చేసింది. నిద్ర మోతలు నేడో రేపో మేల్కొనడం తథ్యం. అయితే ఎవరికైతే రాత్రి నిద్ర మృత్యునిద్రగా రూపొందిందో వారు మేల్కొనరు. వారు మేల్కొనకపోవడం స్వయంగా వారినే జీవితానికి దూరం చేస్తుంది. పగటి కార్యకలాపాలు వారి కారణంగా మూతబడవు. అంటే ఆ నీరు సకల అపరిశుద్ధతలకు దూరంగా శుద్ధమైనది. సమస్త విష పదార్థాలకు కీటకాలకు అతీతంగాను పరిశుద్ధమై ఉంటుంది. దానివల్ల అపరిశుద్ధతలు ప్రక్షాళికము అవుతాయి. మానవులు జంతువులు వృక్షరాశి అన్నింటికీ ప్రాణప్రదం కాగల స్వచ్ఛమైన జీవనాసారం అందజేస్తుంది. ఈ ఆయట్లోనూ పై ఆయట్లోని 3 కోణాలే ఉన్నాయి. ఇందులో దేవుని ఏకత్వపు ఆధారాలు ఉన్నాయి. పరలోక నిదర్శనాలు ఉన్నాయి. ఈ 2 విషయాలతో పాటు సూక్ష్మంగా మరో విషయము సంక్షిప్తమై ఉంది. అజ్ఞానకాలం వాస్తవానికి వర్షాభావ కాలం, కరువు కాలం. అందులో మానవత నేల బీడువారిపోయింది. ఇప్పుడు దైవానుగ్రహం వల్ల దైవదౌత్యపు కారుణ్య మేఘం వచ్చేసింది. అది వహీ జ్ఞానం వంటి స్వచ్ఛమైన అమృతం కురిపిస్తోంది. అందరూ కాకపోయినా అనేక మంది దైవదాసులు దీని ద్వారా తప్పక ప్రయోజనం పొందుతారు. మూలంలో వలఖదె సరఫ్నహు, మేము దీనిని మరీ మరీ ప్రయోగిస్తుంటాము అనే పదాలు వచ్చాయి. దీనికి 3 భావాలు సాధ్యం. 1, వర్షానికి సంబంధించిన ఈ విషయం మేము మాటి మాటికి ఖురాన్లో వివరించి వాస్తవాన్ని బోధపరిచే కృషి చేశాము. 2, వేసవి వేడిమి, ఋతుపవనాలు, మేఘాలు, వర్షాలు, వాటి వల్ల ఉనికిలోకి వచ్చే జీవన శోభల మహిమలు మేము మాటి మాటికి వారికి చూపుతూనే ఉన్నాము. 3, మేము వర్షాన్ని భ్రమింపజేస్తూ ఉంటాము. అంటే ఎల్లప్పుడూ ప్రతి చోట సమానంగా వానలు కురుస్తూ ఉండవు. ఒక్కోసారి ఒక చోట పూర్తిగా వర్షాభావం కలుగుతుంది. ఒక్కో చోట వానలు తక్కువగా కురుస్తాయి. ఒక చోట సముచిత రీతిలో వర్షం కురుస్తుంది. మరో చోట తుఫానులు వరదలు సంభవిస్తాయి. ఈ పరిస్థితులన్నింటిలో అనేక విభిన్న ఫలితాలు వారి ముందుకు వస్తూ ఉంటాయి. మొదటి కోణంలో అంటే దేవుని ఏకత్వపు నిదర్శనం దృష్ట్యా చూసినట్లయితే ఆయట్కు భావం జనం కళ్ళు తెరిచి చూడాలి. కేవలం వర్షం ఏర్పాటులోనే అల్లాహ్ ఉనికి, ఆయన గుణగణాలు, ఆయన ఒక్కడే విశ్వప్రభు అవడం పట్ల ఆధారాలు చూపే ఎన్నో సూచనలు ఉన్నాయి. కేవలం వాటి ఆధారంగానే ప్రవక్త చేసే ఏకేశ్వర బోధనలు సత్యమైనవి. జనం సంతృప్తి చెందవచ్చు. కానీ మేము మాటి మాటికి ఈ విషయం పట్ల శ్రద్ధను ఆకర్షిస్తూ ఉన్నప్పటికీ, ప్రపంచంలో నీటి విభజన మహిమలు ఇలా కొంగొత్త రూపాలలో మాటి మాటికి వారి కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నప్పటికీ ఈ దుర్మార్గులు ఎటువంటి గుణపాఠం గ్రహించరు.
సత్యాన్ని యథార్థాన్ని అంగీకరించరు. మేము ప్రసాదించిన బుద్ధి వివేకాల వరప్రసాదాల పట్ల కృతజ్ఞతను చూపరు. వారు స్వయంగా అర్థం చేసుకోలేకపోతున్న విషయాన్ని బోధపరచడానికి ఖురాన్లో మాటి మాటికి ప్రయత్నం జరుగుతున్న మహోపకారానికి కృతజ్ఞతలు తెలుపుకోరు. రెండవ కోణంలో అంటే పరలోకానికి నిదర్శనం దృష్ట్యా చూసినట్లయితే దీని భావం ప్రతి ఏటా వీరి సమక్షంలో ఉష్ణతాపం, వర్షాభావం వల్ల అసంఖ్యాకమైన సృష్టిరాశులు మృత్యువాతన పడుతూ ఉంటాయి. తర్వాత కురిసే వానల శుభాల వల్ల వృక్షరాశి, కీటక రాశి బ్రతికి లేచే డ్రామా దర్శనమిస్తుంది. కానీ ఇదంతా చూసినప్పటికీ ఈ అవివేకులు మరణానంతర జీవితాన్ని అసాధ్యమని అంటూ ఉన్నారు. ఈ స్పష్టమైన సత్య సూచనల వైపు వారి ధ్యానం ఆకర్షింపజేయడం జరుగుతుంది. కానీ తిరస్కారం, నిరాకరణ, స్తబ్దతలో ఏ విధంగానూ చలనం రావడం లేదు. బుద్ధి, దృష్టి వంటి వరప్రసాదాల పట్ల కృతజ్ఞతాభావం ఏ విధంగానూ అంతమవడం లేదు. బోధన, విజ్ఞాపనల ఉపకారం పట్ల కృతజ్ఞత సతతం కొనసాగుతూనే ఉంది. మూడవ కోణంలో అంటే వర్షాభావాన్ని అజ్ఞానంతోనూ, కారుణ్య వర్షాన్ని దైవ దౌత్యాలతోనూ పోలిక దృష్ట్యా చూసినట్లయితే ఆయుర్భావం ఇలా తేటతెల్లమవుతుంది. మానవ చరిత్రలో ఎన్నో పర్యాయాలు ఈ దృశ్యం ముందుకు వస్తూనే ఉంటుంది. ప్రపంచంలో దైవ ప్రవక్త, దైవ గ్రంథాల ప్రభావం మాయమైనప్పుడల్లా మానవత బీడువారిపోయింది. ఆలోచన, నైతికతల భూమిలో ముళ్ళకంపలు తప్ప మరేమీ మొలవలేదు. అలాగే దైవదౌత్యం అమృతంలా నేలను స్పర్శించినప్పుడల్లా మానవ పుష్పవనం కలకలలాడింది. అజ్ఞానం మూఢత్వం స్థానే జ్ఞానం వికసించింది. అన్యాయం, అధర్మం ఉన్న చోట న్యాయం నెలకొన్నది. పాపం, దుర్మార్గం ప్రబలే స్థానంలో నైతిక సద్గుణాలు ప్రవర్ధమానమయ్యాయి. ఏ మూలన, ఏ మేరకు దాని సత్ప్రభావం సోకిందో అక్కడల్లా చెడు తగ్గింది, మంచి పెరిగింది. ప్రవక్తల ఆవిర్భావం సదా ఒక ఆహ్లాదకరమైన, ప్రయోజనకరమైన, ఆలోచనాత్మక, నైతిక విప్లవానికే కారణమైంది. దానివల్ల ఎప్పుడూ చెడు ఫలితాలు వ్యక్తమవలేదు. మరి ప్రవక్తల మార్గదర్శకత్వం కోల్పోయి లేదా దాన్ని కాదని మానవత పతనం, నష్టాన్నే చవి చూసింది. ఎప్పుడూ దీనివల్ల సత్ఫలితాలు బయలుపడలేదు. ఈ దృశ్యాలు చరిత్ర కూడా మాటి మాటికి చూపిస్తుంది. ఖురాన్ కూడా మాటి మాటికి వాటి వైపునకు శ్రద్ధ మరల్పుతుంది. అయినా జనం గుణపాఠం గ్రహించరు. ఇదొక తిరుగులేని యథార్థం. దాని సత్యత పైన వేల సంవత్సరాల మానవ అనుభవం ధృవీకరణ ముద్ర వేసింది. కానీ దాన్నే కాదని అంటున్నారు. నేడు దైవం ప్రవక్తను, గ్రంథాన్ని ప్రసాదించి ఏ నగరాన్ని పునీతపరిచాడో అది దానికి కృతజ్ఞతలు అనిపించుకోవడానికి బదులు కృతజ్ఞతకు పాల్పడుతుంది. అంటే ఇలా చెయ్యడం మా శక్తికి మించిన పని కాదు. కోరుకుంటే అనేక చోట్ల ప్రవక్తల్ని సృష్టించేవారము. కానీ మేము అలా చేయలేదు. ప్రపంచం మొత్తానికి ఒకే ప్రవక్తను ప్రవహింపజేశాము. ఒకే సూర్యుడు ప్రపంచం మొత్తానికి సరిపోయినట్లే ఈ ఏకైక మార్గదర్శక ప్రభాకరుడు యావత్ ప్రపంచ ప్రజలకు చాలు. మూలంలో జిహాద్, కబీర్ అన్న పదాలు ప్రయోగించబడ్డాయి. దీనికి 3 అర్థాలు. 1, మనిషి అత్యంత కృషి సల్పడం, ప్రాణాలొడ్డి ప్రయత్నం చేయడంలో ఎటువంటి లోపం లేకుండా ప్రయత్నించడం. 2, పెద్ద పరిమాణంలో కృషి. ఇందులో మనిషి తన సాధనా సంపత్తి, వనరుల్ని ధారపోసి కృషి చేయడం. 3, సమగ్రమైన కృషి. ఇందులో మనిషి ప్రయత్నించే ఏ కోణాన్ని ఎదుర్కొనే, ఏ క్షేత్రాన్ని వదలకుండా కృషి జరపడం. ఏ క్షేత్రంలో శక్తులు కృషి చేస్తున్నాయో ఆయా క్షేత్రాల్లో తన శక్తిని సైతం వెచ్చించడం. ఏ కోణంలో సత్యం సమున్నతికి కృషి చేయవలసి ఉంటుందో అదంతా చేయడం. ఇందులో నోటి ద్వారా, కలం ద్వారా చేసే జిహాద్ కూడా చేరే ఉంది. ధనం, ప్రాణాల జిహాద్
తుపాకీ ఫిరింగీల జహాద్ కూడా ఉంది.